49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఒకవైపు ఇండియా కూటమి సమావేశం, మరో పక్క మిత్రపక్షాల మధ్య పెరుగుతున్న అనుమానాలు. కేరళలో కాంగ్రెస్ సిపిఎం యుద్ధం, తమిళనాడులో డిఎంకే అసంతృప్తి, బెంగాల్లో మమతా పార్టీ తిరుగుబాటు, మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన బలహీనత. 2029లో మోదీని ఎదుర్కోవాల్సిన కూటమి 2026లోనే చీలిక దిశగా వెళుతోందా? అసలు ఇండియా కూటమిలో ఏం జరుగుతోంది? ఎన్డీఏ మళ్ళీ 300 సీట్లకు పైగా గెలిచే పరిస్థితి నిజంగా ఉందా? ఇప్పుడు ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. సురేష్ గారు, ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశం చూస్తుంటే అందులో ఐక్యత కన్నా ఎక్కువగా అందులో డిఫరెన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళ టార్గెట్ ఏమో మళ్ళీ అధికారంలోకి రావడం అనేది వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అసలు ఇండియా అలయన్స్ క్రైసిస్లో ఉందని మనం భావించాలా? పవన్ గారు, మనం ఇండియా అలయన్స్ అనలైజ్ చేసేటప్పుడు వీళ్ళ బలం ఎక్కడ ఉంది, వీక్నెస్ ఎక్కడ ఉందని చూడాల్సి వస్తుంది. మనం ఓవరాల్ ఇండియా చూస్తే వీళ్ళకి లాస్ట్ టైం 99-100 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. మిగతా అన్నిటికంటే పెద్ద రెండు పార్టీలు ఇండియా కూటమిలో ఉందని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు. మమతా బెనర్జీ ఉండే, ఇటువైపు స్టాలిన్ ఉండే. వీళ్ళిద్దరికే మ్యాక్సిమం వచ్చింది. దాని తర్వాత సమాజ్వాదీ పార్టీకి వచ్చింది. లాస్ట్ టైం బీజేపీకి 3-4 స్టేట్స్ నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది, రాష్ట్రాల నుంచి. ఒకటి మహారాష్ట్ర, సీట్లు చాలా తగ్గినాయి అక్కడ. దెన్ వెస్ట్ బెంగాల్ 12 సీట్లు వచ్చినాయి, 18 ఉండే ముందు. దాని తర్వాత ఉత్తరప్రదేశ్, అక్కడ కూడా చాలా మటుకు బీజేపీకి దెబ్బతగ్గి. ఈ 3 స్టేట్స్లోనే బీజేపీకి పోయిన సీట్లతోనే బీజేపీ 240కి వచ్చింది. నేను ఇది ఎందుకు అంటున్నానంటే, మనం ఇప్పుడు వీళ్ళు చెప్పేశారు కదా ఆల్రెడీ, 229 ఎలక్షన్ చెప్పేశారు ఆల్రెడీ, దాంట్లో డౌట్ లేదు. సో 2024-2029 ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్కి మేము ప్లాన్ వేస్తున్నాం, మోదీ గారిని గెలవనీయం అని చెప్పేసి. బీజేపీ 300 టార్గెట్ పెట్టుకుంటుంది. అయితే ప్రాక్టికల్గా మనం చూడాలి, ఈ కూటమిలోనే ఎంతమంది మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నాను, ఒక్కరు కూడా లేరు. ఎంతమంది రాజస్థాన్లో ఉన్నారు? ఎవరు లేరు. ఎంతమంది గుజరాత్లో ఉన్నారు? ఎవరు లేరు. చిన్న చిన్న 2 పార్టీలు, ఒక ½ ఎమ్మెల్యే 1 ఎమ్మెల్యే ఉన్న పార్టీలు చాలా ఉన్నాయి. 23 పార్టీలు వచ్చారు. ఇంట్లో నేషనల్ పార్టీలు ఎంతమంది ఉన్నారండి? ఎందుకంటే సిపిఐ ఇప్పుడు రీజనల్ పార్టీ అయిపోయారు. వాళ్ళు ఓడిపోయిన ఎలక్షన్తోనే ఎలక్షన్ కమిషన్ వాళ్ళని డౌన్గ్రేడ్ చేశారు. నేషనల్ పార్టీగా ఉన్న ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత అన్నిటికంటే పెద్ద లాస్ట్ టైం గెలిచిన స్టాలిన్ ఒకరు ఉండే, నేను చెప్పాను చూడండి, మమతా బెనర్జీ. దాంట్లో స్టాలిన్ ఇప్పుడు ఇండియా అలయన్స్లో లేరు. మమతా బెనర్జీ ఉన్న ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలు కూడా వెళ్ళిపోయారు. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ నిన్న చాలా స్ట్రెయిన్ స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా మీకు నేను పంపించాను ఆర్టికల్. అది నాకు భయం వేస్తుంది అన్నారు. అదే స్టేట్మెంట్ జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కూడా ఆన్లైన్లో వచ్చారు. ఆయన కూడా అదే చెప్పారు, నాకు భయం వేస్తుంది. బీజేపీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ గెలిచిన తర్వాత బీహార్ ప్రాబ్లం లేదు. బీహార్ మేము అనుకున్నాం అక్కడిక్కడ గెలిచేస్తున్నారు అనుకున్నాం, కానీ ఇంత పెద్ద మెజారిటీ బీహార్లో వస్తుంది మేము కూడా అనుకోలేదు. కానీ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్లో మాకు అసలు ఊహించలేకపోతున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి, 3 కోట్ల మందిని ఎస్ఐఆర్ లిస్ట్లో ఉత్తరప్రదేశ్ నుంచి తీసేశారు. ఓకే, సో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది మనకు చాలా క్లియర్గా తెలుసు. ఓకే, వీళ్ళు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మేము చీఫ్ జస్టిస్కి లెటర్ రాయబోతున్నాం ఎస్ఐఆర్ గురించి, ఎలక్షన్ గురించి, ఎలక్షన్ ఎట్లా ఫ్రాడ్ జరుగుతుంది అది. మొన్ననే జడ్జ్మెంట్ ఇచ్చారు, మీరు సిజేకి రాసి ఏం చేసుకుంటారు మీరు, ఆయన చింపి పక్కన పడేస్తాడు అంతే. ఇప్పుడు మనం సౌత్ నుంచి అనలైజ్ చేసుకుంటూ వస్తే, మీకు ఇప్పుడు కాంగ్రెస్కి రావాల్సిన సీట్లు మోదీ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? వీళ్ళు ఆపాల్సిన 2-3 స్టేట్స్ ఉన్నాయి. ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి రాజస్థాన్, ఒకటి ఛత్తీస్గఢ్, ఒడిశా, మీరు ఇటువైపు తీసుకుంటే మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, అటువైపు తీసుకుంటే వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం. జార్ఖండ్ ఒకటే మిగిలిపోయింది దాని ఇట్లా అలయన్స్గా. ఈ స్టేట్స్లో కాంగ్రెస్కి అసలు ఛాన్సే లేదు. మహారాష్ట్ర మీరు చెప్పొచ్చు, ఓకే మహారాష్ట్రలో కూటమి ఉండే మహావికాస్ అఘాడీ, కానీ అఘాడీ సంగతి మనకు తెలుసు. ఇప్పుడు లాస్ట్ టైం అఘాడీలో అప్పుడు ఉన్న అలయన్స్ పార్ట్నర్స్ ఎవరు లేరు, ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయారు. మనకు తెలిసిందే. దాంట్లో స్పెషలీ ఎన్సీపీ
మనం చూసి అజిత్ పవార్ గారు దాని నుంచి వెళ్ళిపోయారు, దాని తర్వాత ఆయన చనిపోయారు, అది జరిగిందంతా. కానీ ఇప్పుడు ఎన్సీపీలో మీరు బీజేపీలో ఉందా అంటే ఉందని చెప్పొచ్చు అంతే. కానీ బీజేపీ మెజారిటీ సీట్లు తీసుకుంటారు ఈసారి పోటీ చేయడానికి. షిండేని కూడా పక్కన పెడతారు. షిండేకు ఉన్న స్ట్రెంగ్త్ తానే అటువైపు, బొంబాయిలో ఎక్కువ స్ట్రెంగ్త్ వాళ్ళకి లేదు. ముంబైలో ఐరానికలీ స్ట్రెంగ్త్ ఉండే దీనికన్నా ముందు శివసేనకి, అంటే ఒరిజినల్ ఉద్ధవ్ ఠాక్రే అంటే బాలాసాహెబ్ ఠాక్రే టైం. అది కూడా ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ చూపించారు మేము ఏం చేయగలమని చెప్పి. ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా చూపించాం. సో మహారాష్ట్రలో మీరు పక్కన పెట్టండి. ఇంకా నెక్స్ట్ రెండో పెద్ద పొత్తు ఉన్న స్టేట్ ఉత్తరప్రదేశ్. అంటే సీట్ వైజ్ ఉత్తరప్రదేశ్ నంబర్ 1, బట్ పాసిబిలిటీ 80 సీట్లు ఉన్నాయి. లాస్ట్ టైం ఐ థింక్ బీజేపీకి 34 సీట్లు అంత వచ్చింది, చాలా తక్కువ. ఇట్ ఇస్ అ బిగ్ డిజాస్టర్ బీజేపీ. నాట్ ఈవెన్ హాఫ్. 60-70 గెలిచే సీట్ బీజేపీ ఎక్కడ పోయింది సడన్గా. సో బీజేపీకి ఈసారి ఫోకస్ అంతా యూపీ మీద పెడుతున్నారు. ఎందుకంటే యూపీలో ఎవరు వస్తే వాళ్ళే దేశం. అదంతే, ఎప్పుడు అంతే. మీరు చూసుంటారు యూపీలో ఎవరు గెలిస్తే వాళ్ళే వస్తారని చెప్పి మీరే చెప్పారు ఇప్పుడు. దీనికన్నా ముందు కూడా చాలా మటుకు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ నేను డేటా రీడ్ చేస్తున్నాను మీకు. లాస్ట్ టైం బీజేపీ పోటీ చేసిన, అంటే లాస్ట్ ఎలక్షన్లో వాళ్ళు చేసిన 2019 ఎలక్షన్లో వాళ్ళకి వచ్చింది 62 సీట్లు. అప్పుడు మాయావతికి 10 సీట్లు వచ్చినాయి, అఖిలేష్ యాదవ్కి 5 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 2 సీట్లు వచ్చినాయి. ఆలోచించండి. ఇప్పుడు ఈ 62 ఉన్న స్థానాల నుంచి బీజేపీ తగ్గి 34 వచ్చారు. దట్స్ అ బిగ్ వరీ ఫర్ బీజేపీ. సో ఆ డేటా ప్రకారం మనం చూసుకుంటే చాలా మటుకు బీజేపీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాల్సింది ఉత్తరప్రదేశ్లో. అది ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది, వెరీ క్లోజ్ టు ద లోక్సభ ఎలక్షన్. వెరీ క్లోజ్ అంటే 2 సంవత్సరాలు ముందు, నెక్స్ట్ ఇయర్ ఉంది. క్యాంపెయిన్లో యోగి ఆదిత్యనాథ్ విల్ లీడ్ ద క్యాంపెయిన్ అని చెప్పి నితిన్ నబీన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, బీజేపీకి 36 స్థానాలు, 34 కాదు 36, అంటే 62 నుంచి తగ్గి 36కి వచ్చారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ లాస్ ఆఫ్ సంథింగ్ లైక్ 24 సీట్స్, విచ్ ఇస్ ద బిగ్ నంబర్ అన్నమాట. ఇది బీజేపీకి పెద్ద నష్టం జరిగింది. దానికోసం 340 దగ్గర వచ్చి ఆగిపోయారు. ఇక్కడి నుంచి ఒక 24-26 సీట్లు ఉంటే బీజేపీ కూడా క్రాస్డ్ అట్లీస్ట్ క్లోజర్ టు ద మార్జిన్ వస్తుండే. 366, 370 దాకా వస్తుండే. తర్వాత జరిగిన దెబ్బ వెస్ట్ బెంగాల్లో, అక్కడ 6 సీట్లు తగ్గినాయి వాళ్ళు. యూపీలో ఇందాక మీరు అంటున్నారు కాబట్టి అక్కడ యోగికి పోటీగా ఎవరన్నా తీసుకొచ్చినట్టున్నారు కదా. ఎవరు లేరు సార్ అక్కడ. ఎవరున్నారు యోగికి వ్యతిరేకంగా ఎవరు పోటీ చేస్తారు అక్కడ? చేయలేరు వాళ్ళు. కాంగ్రెస్ గురించి అంటున్నారు. కాంగ్రెస్ కాదు, బీజేపీలోనే. బీజేపీ లేదు, అది ఆల్రెడీ అనౌన్స్ చేశారు నితిన్ నబీన్. ఇట్ విల్ బి యోగి ఆదిత్యనాథ్. అది పాపులారిటీ వైజ్ అంటే డౌట్ లేదు కదా. లాస్ట్ ఎలక్షన్స్ టైంలో కొంత జరిగింది కదా. లాస్ట్ ఎలక్షన్లో టికెట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది తప్పు. యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు వీళ్ళు గర్వారు, వీరికి టికెట్ ఇవ్వకుండా వాళ్ళకే ఇచ్చారు టికెట్. అది హైకమాండ్ డిసైడ్ చేశారు. అది చేసిన తప్పు తర్వాత హైకమాండ్ కూడా తెలిసింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టే ఉండే, మనం ఆయన మాట వినాలండే అనేది. సో ఈసారి ఆయనకి అప్పగించారు క్యాంపెయిన్ అంతా, అట్లీస్ట్ అసెంబ్లీకి ఎలక్ట్. లోక్సభ కూడా అంతే ఉంటుంది. అఫ్కోర్స్ లోక్సభలో ఎప్పుడు పోటీ మోదీ గారు వర్సెస్ రెస్ట్ అని ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఇప్పుడున్న మీరు పరిస్థితి చూడండి. సో రెండో స్టేట్ మనం అనలైజ్ చేసింది ఉత్తరప్రదేశ్. మూడవది మనం రాబోతుంది బీహార్. బీహార్లో ఎక్కువ డిఫరెన్స్ లేదు. లాస్ట్ టైం బీజేపీ ఎన్డీఏ కూటమి ఎక్కువ సీట్లు గెలిచారు. కానీ ఈసారి ఏం జరగబోతుందంటే నితీష్ కుమార్ దగ్గర నుంచి ఇంకా కొన్ని సీట్లు బీజేపీ గుంజుకుంటారు. అదొకటి జరగబోతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు జూనియర్ పార్ట్నర్ అయిపోతారు. ఆల్రెడీ జూనియర్ పార్ట్నర్ ఆయన ఇంకో షిండేలాగా తయారు చేసి పక్కన పెట్టేస్తారు ఆయన్ని. దెన్ యూ కమ్ టు వెస్ట్ బెంగాల్, విచ్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. లాస్ట్ టైం బీజేపీకి వచ్చిన 12 స్థానాలు అక్కడ వెస్ట్ బెంగాల్లో. ఈ వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవడం అనేది ఇప్పుడు ఈసారి మనం చూసాం. పవన్ గారు చాలా మటుకు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో 2024 ఎలక్షన్ రిజల్ట్లో మనం ఒక అనలైజ్ చేస్తే ఓకే ఎందుకు బీజేపీకి ఇది చాలా క్రూషియల్గా ఉంటుంది అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ టైం తృణమూల్ కాంగ్రెస్ 29 స్థానాలు గెలిచారు అండ్ బీజేపీ 12 స్థానాలు గెలిచారు. బీజేపీకి 6 సీట్ల డ్రాప్ ఇది ఆసారి. ఇది చాలా క్రూషియల్. సో బీజేపీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉన్న 29లో ఇప్పుడున్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది మనకి. ఆ రిజల్ట్ తీసి మీరు ఎక్స్ట్రాపులేట్ చేస్తే అసెంబ్లీ సెగ్మెంట్ కన్వర్ట్ టు లోక్సభ సెగ్మెంట్ చేస్తే బీజేపీకి ఇప్పుడున్న 12 నుంచి గెలిచి ఎక్కువ వాళ్ళు అట్లీస్ట్ ఒక 32 స్థానాలకు వస్తారు.
అంటే అంత బిగ్ జంప్ సాధ్యమవుతుందా? సాధ్యం ఉంది. 2029లో కదా ఎలక్షన్స్. 29లో ఉంది, కానీ ఆల్రెడీ సీయింగ్ ద నంబర్స్. వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ అసెంబ్లీ పార్లమెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు అంతే, వాళ్ళు పారిపోతున్నారు చాలా మంది. 42 32 అంటున్నాను నేను. చాలా ఇంకా నేను కొంచెం డిస్కౌంట్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ 36 దాకా వెళ్ళొచ్చు. మీరు ఆలోచించండి, ఇప్పుడున్న 12 స్థానాలు 32 అనుకోండి, 20 స్థానాలు పెరుగుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన 370, 380, 390 దాకా వెళ్తుంది. అంటే ఇప్పుడు మమతా బెనర్జీ మీద ఒక తిరుగుబాటు కనిపిస్తోంది మనకి వెస్ట్ బెంగాల్లో. అది 2029 దాకా అదే అలాగే కొనసాగే అవకాశం ఉందా? మరింత బలపడే అయిపోతుంది సార్, అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే మీరు ఏం చేయలేరు. ఓకే, ఇప్పుడు సపరేట్ గ్రూప్గా కూర్చుంటాం. మీకు నెక్స్ట్ ఎలక్షన్ ఏం లేవు అక్కడ. నెక్స్ట్ ఉన్నది డైరెక్ట్ లోక్సభ ఎలక్షన్. సో ఆమెకి డెస్పరేట్ అయిపోయింది. బహుశా ఏం జరగవచ్చు, మీరు అడిగిన ప్రశ్నకి ఏం జరగవచ్చు అంటే, లోక్సభ ఎలక్షన్లో ఇప్పుడు బీజేపీ వైపు వచ్చిన 20 మంది అంటున్నారు కదా, వాళ్ళు టికెట్లు అడగవచ్చు. కానీ వాళ్ళని బీజేపీ రిఫ్యూజ్ కూడా చేయొచ్చు, లేదు మీకు ఇవ్వమని చెప్పేసి. స్ట్రాటజీ ఏముంటుందంటే బీజేపీ ఎమ్మెల్యేలు వాడుకోవాలి. తృణమూల్ నుంచి ఇప్పుడు 80 మందిలో 60 మంది వచ్చేస్తున్నారు అంటున్నారు కదా, 52 అనుకోండి, 53 వీళ్ళని వాడుకోవాలి. అంటే కాంగ్రెస్ ఎమర్జ్ అయ్యే అవకాశం లేదా? అక్కడ లేదు. అంటే ఇప్పుడు నిన్న జరిగిన ఇండియా కూటమిలో కూడా సోనియా పక్కనే మమతా బెనర్జీ కూర్చోవడం, కాంగ్రెస్కి చాలా ఇదివరకు కొద్దిగా దూరంగా ఉన్న మమతా బెనర్జీ ఇప్పుడు దగ్గర కావడం, అంటే కాంగ్రెస్ ఎదక్కుండా లేకపోతే కాంగ్రెస్కి వీళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళకుండా ఆమె ఒక స్ట్రాటజీ అనుకోవాలైతే. కాంగ్రెస్కి ఓట్ పర్సంటేజ్ ఎంత ఉంది వెస్ట్ బెంగాల్లో? నథింగ్. ఇంకా అవకాశం లేదు మళ్ళీ. లేదు అంటే వాళ్ళకి లేకుండే వాళ్ళు ఎప్పుడో 1977లో అది కోల్పోయారు వాళ్ళు. ఎప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ వచ్చినప్పుడు, జ్యోతిబాసు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు. దానికన్నా ముందు వాళ్ళకి గవర్నమెంట్ ఉండే వాళ్ళదే. డాక్టర్ బీసీ రాయ్ కానీ, సిద్ధార్థ్ శంకర్ రాయ్ కానీ వీళ్ళందరూ ఉండే. ఎదిగే అవకాశం లేదు ఇంకా లేదు. మీకు బెంగాల్ అసలు వాళ్ళకి ఛాన్సే లేదు. ఉంటే కూడా సిపిఎం చెప్పొచ్చు మీరు. సిపిఎం క్యాన్ బికమ్ ద సెకండ్ లార్జెస్ట్ పార్టీ, అంతే. ఎక్కువ సీట్లేం రావు వాళ్ళకి. కానీ ఎవరెవరో మమతా బెనర్జీకి ఓటేసారో, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం కమ్యూనిటీ నుంచి, వాళ్ళు బహుశా ఓటు సిపిఎంకి వేయచ్చు, కాంగ్రెస్కి వేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ తృణమూల్ కలిసి ఉంటారని చెప్పేసి. అదొక డౌట్ ఉండేది, ఎందుకంటే ఈమె అక్కడి నుంచి వచ్చింది కదా. తృణమూల్ కాంగ్రెస్ అని కాంగ్రెస్ నుంచే పుట్టింది. సో వీళ్ళు చేయరు, వాళ్ళు అలా చేయరు. ఇప్పుడు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ వీళ్ళు దగ్గరకు అవడాన్ని అక్కడ బెంగాల్ కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా? అంగీకరించరు. ఆల్రెడీ అధీర్ రంజన్ చౌదరి చాలా క్లియర్గా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఎమ్మెల్యేలు ఇడిచిపోతున్నారు టీఎంసీ అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు బీజేపీకి వెళ్తే వాళ్ళు తీసుకోరు మిమ్మల్ని, వాళ్ళ దగ్గర 208 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి అక్కర్లేదు ఎమ్మెల్యేలు, మీరు మా దగ్గరికి రండి, కాంగ్రెస్కి రండి అని చెప్పి పిలిపించారు అధీర్ రంజన్ చౌదరి. దాన్ని కూడా మమతా బెనర్జీ రాహుల్ గాంధీ దగ్గర కంప్లైంట్గా తీసుకెళ్ళింది. ఈ కంప్లైంటే మనకు సిపిఐ వాళ్ళు కేరళ నుంచి తీసుకొచ్చారు, మీరు చూసుంటారు నిన్న డిస్కషన్లో. ఇదేంటి మీరు పొత్తు అంటున్నారు ఢిల్లీలో, అక్కడ కొట్టుకుంటున్నాం మేము కేరళలో, అక్కడ మమ్మల్ని మా పార్టీ లీడర్ని దొంగ అంటున్నాడు మీ వాడు, మీరు వచ్చి చెప్పారు కదా దొంగ అని చెప్పి రాహుల్ గాంధీని అడిగారు. మీరు మల్లికార్జున్ ఖర్గే వచ్చి పినరాయి విజయన్ #1 చోర్, #1 దొంగ, గోల్డ్ స్మగ్లర్, అది ఇదని చెప్పారు మీరు ఎలక్షన్ టైంలో, ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో. అది మేము ఎట్లా మర్చిపోతాం? మళ్ళీ మీరు ఢిల్లీకి వచ్చి మనం అందరు కలిసి ఉండాలంటున్నారు, మేమెందుకు కలిసి ఉండాలండి మీతోని అని చెప్పారు. సో మమతా బెనర్జీ డెస్పరేట్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ముందు ఆమెకి కొంచెం అరగెన్స్ ఉంటాయి, మీరు చూసుంటారు. పిలిస్తే ఎక్కువ రాకపోతుండే, ఇండియాలో అయిందా నేను రానుపో అని చెప్పేసి. ఓడిపోయాక ఇప్పుడు దగ్గర అవుతుంది, అంతే. ఇప్పుడు ఎవరు లేదు సార్, అది ప్రాబ్లం. ఓడిపోవడం అనేది ఒకటి, ఇక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయారు, కానీ బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్గా మాయమైపోయిందా? లేదు కదా. కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారు అటువైపు, విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. కానీ ఇక్కడ చూడండి, ఇది హోల్ అది బీజేపీ ఏం చేస్తారంటే ప్రతి స్టేట్లో మీరు చూడండి, ఇది వాళ్ళు ఏ స్టేట్లో వెళ్ళినా కానీ ఆ స్టేట్లో ఉన్న పార్టీ సెకండ్ పార్టీని వాళ్ళు ఫినిష్ చేస్తారు, ఫస్ట్ పార్టీ చేయరు. కుమారస్వామిని ఫినిష్ చేసేసారు కంప్లీట్గా. దేవుడికి ఇప్పుడు రాజ్యసభ కూడా రాలేదు, అంతే. ఆయన ఏజ్ అయిపోయింది, బీజేపీ పాలసీ ప్రకారం 70 కన్నా వాళ్ళకి ఇవ్వకూడదు చెప్పి ఏదో పాలసీ చెప్తారు వాళ్ళు కావాలంటే. పవన్ ఖేడాకి ఇచ్చారు అక్కడి నుంచి, ఆలోచించండి. సో కాంగ్రెస్ వాళ్ళు కుమారస్వామి కూడా అడగలేదు, లేదు ఆయన ఫాదర్, ఆయన కూడా ఒంట్లో బాగాలేదు తెలుసు ఆయనకి, సర్టన్ ఏజ్ దానికోసం. కానీ అక్కడి నుంచి షిండే దగ్గరికి రండి, షిండేని ఏం చేశారు? ఇదే చేశారు. ముందు శివసేన స్ప్లిట్ చేశారు, తర్వాత షిండేని ముఖ్యమంత్రి కూర్చోబెట్టారు, ఆయన ఫుల్ హ్యాపీ అయిపోయారు. దాని తర్వాత మెల్లగా ఆయన కిందకు దింపేశారు. ఎలక్షన్ వచ్చింది, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్, ఆయనకు తక్కువ సీట్లు వచ్చింది, సారీ పక్కన కూర్చోండి మీరు, మా ముఖ్యమంత్రి మా ఫడ్నవీస్ గారు అని చెప్పి కూర్చోబెట్టారు. ఇదే మీకు బీహార్లో కనిపిస్తుంది. బీహార్లో లాస్ట్ టైం బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చినా కానీ నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు.
అలయన్స్ కదా అది ఉండాలి అట్లా అని చెప్పి. కానీ గేమ్ ప్లాన్ ఉండే, ఏదో ఒక రోజు మాకు 10 సీట్లు ఎక్స్ట్రా వస్తుంది, ఆ రోజు నితీష్ కుమార్ని కింద దింపేస్తాం చేశారు. రాత్రికి రాత్రి ఏదో ఒక రోజు లేచి నేను రాజీనామా చేస్తున్నాను, అందరు షాక్ అయిపోయింది. అది ముందే ప్లాన్ ఉండే, ఆ ప్లాన్ ముందే ఉండే. సో బీజేపీ స్ట్రాటజీ ఆలోచించండి, ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్తున్నారు, అక్కడున్న మెయిన్ ఆపోజిషన్ పార్టీ ఉంటే వాళ్ళని కంప్లీట్గా ఫినిష్ చేసేస్తున్నారు, విచ్ ఇస్ లైక్ తృణమూల్ కాంగ్రెస్. ఎక్కడెక్కడ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ పార్టీ ఉన్నారు వాళ్ళని కూడా ఫినిష్ చేసేస్తున్నారు. సో దట్ కాంటెస్ట్ డైరెక్ట్ అయిపోతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను చూడండి పవన్ గారు, బీజేపీకి తెలంగాణలో చేయలేని పని చేసి యాక్చువల్ చేయాల్సి ఉన్న పని అది ఏంటి, బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలండి. వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, తప్పది. మీరు ముందు బీఆర్ఎస్ని ఫినిష్ చేస్తే మీరు ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్ పోతుంది, డైరెక్ట్ కాంటెస్ట్ అయిపోతుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. గతంలో ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. ఇంకోటి అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పవర్లో ఉన్నారు, అప్పుడు పవర్లో లేనప్పుడు వీక్నెస్ సపరేట్. కాంగ్రెస్ కూడా ఏమేంటి, బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలి. అప్పుడు మీరు చెప్పాలండి, మీరు ఒక పని చేయండి కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చోండి, ఏం చేయకండి, మేము ముందు ఫినిష్ చేసేస్తాం వీళ్ళని. మీరు కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఇంకా కావాలంటే కొంతమంది తీసుకోండి, మాకు ఎమ్మెల్యేలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. అంటే ఇప్పుడు ఆ ప్రయత్నం జరగట్లేదు అంటారా మీరు? ఇప్పుడు టూ లేట్ సార్. అది ఏమైందంటే నడుమిట్లా లోకల్ ఎలక్షన్స్ వచ్చింది చూడండి, మున్సిపల్ ఎలక్షన్, దాంట్లో బీఆర్ఎస్ కొంచెం బాగా పర్ఫామ్ చేశారు, బీజేపీ కన్నా చాలా బాగా పర్ఫామ్. అప్పటికి లేట్ అయిపోయింది. మీరు ఒక హరీష్ రావుని ఇట్టు గుంజడమో అట్లా కవిత వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు మీరు చేయాలండి అది. మీరు ఇదే గేమ్ ఆడారు కదా, ఎన్నో స్టేట్స్లో ఆడారు, పక్కనున్న కర్ణాటకలో ఆడారు మీరు. ఒక టైంలో జేడీఎస్ వాజ్ నంబర్ 1 పార్టీ, ముఖ్యమంత్రి వాళ్ళదే ఉండే, పొత్తు వాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళు డిసైడ్ చేస్తుండే ఎవరితో పొత్తు పెట్టాలని. కుమారస్వామి వాజ్ ఆల్ పవర్ఫుల్. మాండ్యా చుట్టుపక్కల మాండ్యా, రాయచూర్, బెల్లారి, హైదరాబాద్, కర్ణాటక ఏరియా మొత్తం వాళ్ళు గెలుస్తుండే సీట్లు. ఇప్పుడు చూడండి మాండ్యాలో కూడా సీట్లు గెలవట్లేదు. దాని మీద వాళ్ళ ఫ్యామిలీలో ఒక సెక్షువల్ హరాస్మెంట్ కేసు ఇదన్నీ వచ్చేసిన తర్వాత ఆ పార్టీ ఫినిష్ అయిపోయింది, రేవన్న కొడుకు మీద జరిగిన ఆరోపణ. సో స్ట్రాటజీ వైజ్ మనం ఆలోచించాలి. 2029 ఎలక్షన్, రాబోయే ఎలక్షన్కి స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు మీ తెలంగాణ తీసుకోండి, ఇక్కడ 8 గెలిచారు లాస్ట్ టైం. నెక్స్ట్ టైం ఎంత వస్తుంది? 8 వస్తుందా, 6 అవుతుందా, లేకుంటే 10 అవుతుందా? ఇది చాలా క్రూషియల్ ఇది ఫిగర్. అఫ్కోర్స్ ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే 8 సీట్లు ఏం కాదులే, బట్ ఓవరాల్ నంబర్లో అది చాలా ఇంపార్టెంట్. యూపీ మనకి ఇంపార్టెంట్. 34 సీట్లు ఉన్నది బీజేపీ, దాన్ని ఒక 60 దాకా తీసుకెళ్తే లాస్ట్ టైం ఫిగర్ 62 2019 ఎలక్షన్లో బీజేపీ ఆ 30, వెస్ట్ బెంగాల్లో ఉన్న 22, 52, మహారాష్ట్ర నుంచి ఇంకొక 15 కలుపుకుంటే మీకు 60 సీట్లు వస్తుంది ఎక్స్ట్రా. 260 నుంచి ప్లస్ 240కి 60 యాడ్ చేస్తే మీరు 300 క్రాస్ చేస్తారు ఓన్లీ బీజేపీ. సురేష్ గారు, ఇప్పుడు మీ స్టేట్ గురించి వద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఇండియా అలయన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి. అక్కడ ఎల్డీఎఫ్ పోయింది, యూడీఎఫ్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ మీద ఈడీ దూకుడు పెంచడం, దానికేమో కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం, దీనివల్ల కమ్యూనిస్టులకి లేకపోతే ఎల్డీఎఫ్కి లేకపోతే కాంగ్రెస్కి వీళ్ళ మధ్య అసలు దూరం తగ్గించలేని పరిస్థితి వెళ్ళిపోయిందంటారా? ఎందుకంటే అక్కడ ప్రిన్సిపల్ ఫైట్ వీళ్ళిద్దరు నడిమిట్లే ఉంది. బీజేపీ ఉన్నారంటే ఉన్నారు, 3 సీట్లు కూడా కలిసారు ఈసారి, ఇట్స్ అ గుడ్ థింగ్. చాలా బాగా పర్ఫార్మెన్స్ బీజేపీది. 15% ఓట్లు పెరిగింది. 16 అసెంబ్లీ సెగ్మెంట్లో సెకండ్ వచ్చారు బీజేపీ, విచ్ ఇస్ ద బిగ్ థింగ్. కానీ అక్కడ ప్రిన్సిపల్ ఫైట్ ఎప్పుడు కాంగ్రెస్, సిపిఎం అంటే లెఫ్ట్ ఫ్రంట్, యూడిఎఫ్ అనుకోండి. దీంట్లోనే పినరాయి విజయన్ కేసుని ఎప్పటి నుంచో కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు, మేము వస్తే మేము అది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం. ఈసారి చూపించాల్సి వచ్చింది. మీరు గెలిచారు కదా, కేంద్ర సంస్థ ఈడీ చేస్తుంటే వీళ్ళు సపోర్ట్ చేయడం. అది కాకుండా రేపు సిబిఐ ఎంక్వైరీ కావాలనుకో, ఇప్పుడు సిబిఐ రాదు దీంట్లో, ఎందుకంటే సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఒకవైపు నుంచి, ఓకే, ఇంకో వైపు నుంచి ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈడీ మనీ ఫ్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు, సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ ఏమో ఫ్రాడ్ ఏమైనా జరిగిందనేది. ఈ కేసు మన అందరికి తెలిసిందే. బేసిక్లీ అక్కడ కేరళ రూటైల్స్ అండ్ మినరల్స్ అని చెప్పి ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది, దాంట్లో కేరళ గవర్నమెంట్కి పెట్టుబడి ఉంది, ప్రైవేట్ సెక్టర్ కంపెనీ ఒకటి ఉంది. ఆ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ వాళ్ళు పినరాయి విజయన్ కూతురు వీణా విజయన్ వాళ్ళు, ఆమె ఒక ఎక్సాలాజిక్ అని చెప్పి కంపెనీ నడుతుంది. ముందు బెంగళూరులో ఉండేది, తర్వాత దాని బెంగళూరులో ఏమైందో తెలియదు కానీ అది షట్ డౌన్ చేశారనుకుంటా. కానీ దాని కేరళ ఆఫీస్ ఎక్కడ ఉంది? కేరళ ఆఫీస్ ఎక్కడ ఉందంటే రిజిస్టర్ చేసిన ఆఫీసు సిపిఎం పార్టీ ఆఫీస్, మెయిన్ ఆఫీస్ బిల్డింగ్, ఓకే, ఏకేజీ భవన్ అక్కడ ఉంది అన్నమాట. సో ఇప్పుడు రేటు జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు దీనికన్నా ముందు ఈ కేరళ రూటైల్స్ అండ్ మినరల్స్ వాళ్ళు ఈమెకి ₹1,20,00,000 పేమెంట్ చేశారు సంవత్సరానికి. అది కాకుండా 50 లక్షల లోన్ ఇచ్చారు ఇంకొక ఎన్జిఓ నుంచి, వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఎన్జిఓ లాంటి ఫైనాన్స్ కంపెనీ. ఇదన్నీ కలుపుకుంటే 3-4 కోట్లు ఆన్ పేపర్, మిగతాది ఆఫ్ పేపర్ మీకు తెలుసు కదా.
ఏం జరిగిందంటే వీళ్ళ దగ్గర అడిగారు, ఈ రైడ్ అంతా జరిగినప్పుడు ఈడీ వచ్చి రైడ్ చేసినప్పుడు సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అడిగారు, కేరళ రూటైల్స్ అండ్ మినరల్స్ దగ్గర అడిగారు, మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు అని అడిగారు. నేను ఈ కేసు ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీరు చెప్పిన కాంగ్రెస్ సిపిఎం నడిమిట్లో ఉన్న గొడవకి ఇది చాలా ఇంపార్టెంట్. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు కొంచెం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు మాకు, అది మెయింటైన్ చేస్తున్నారు, దానికి ₹1,20,00,000 1,20,00,000 ఇస్తున్నాం సంవత్సరానికి. ఏం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారా అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఇట్లాంటి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ ఇన్స్టాల్ చేసి మెయింటైన్ చేయడానికి డబ్బులు అంటారు. ఈ మైక్రోసాఫ్ట్ అనే ప్రోడక్ట్ ఒక ఐటీ ఎంప్లాయీ మీ దగ్గర ఉన్న ఐటీ ఎంప్లాయీ ఇన్స్టాల్ చేస్తారు, దానికి పెద్ద పని ఏం లేదు. దాన్ని మెయింటైన్ చేయడం ఏంటో నాకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అదే జరిగింది కేరళలో. అంటే లంచం ఉండే, లంచాన్ని వీళ్ళు క్యామఫ్లాజ్ చేశారు, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి. మెయింటైన్ చేయడంలో ఏముంది, పెద్ద పని ఏం లేదు. అది దానికి ₹1,00,00,000 ఇవ్వాలి నా సంవత్సరానికి. సో ఎనీవే ఆ కేసు అది. సో ఇప్పుడు దాన్ని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ నిన్న ఈడీ కోర్టు కూడా అనుమతించారు. ఇంకా దట్ ఆల్ పేపర్స్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న పేపర్స్ అన్నీ అప్పగించాలని చెప్పి ఛాలెంజ్ చేశారు ఈడీ అండ్ ఎస్ఎఫ్ఐఓ. సో అప్పుడు సిపిఎం గవర్నమెంట్ ఉండే, వీళ్ళు పేపర్స్ ఇవ్వలేదు, కాగితాలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. రైడ్ చేసి ఇనిషియలీ వాళ్ళే చేశారు రైడ్ కేరళ రూటైల్స్ అండ్ మినరల్స్ మీద. ఆ పేపర్లన్నీ అప్పగించాలని చెప్పి ఈడీ వాళ్ళు కోర్టుకు వెళ్తే ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేశారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మారిపోయింది. వాళ్ళు అన్నారు మాగా కావాలన్నారు. కోర్టు అన్నారు ఇచ్చేయమని చెప్పారు. వారం లోపల పేపర్స్ అన్నీ అప్పగించేసేయండి ఈడీకి ఎస్ఎఫ్ఐఓకి అని. ఇది కేసు. అక్కడున్న దీంట్లో వీళ్ళిద్దరు నడిమిట్లో ఉన్న పాలిటిక్స్లో న్యాచురల్లీ కాంపిటీషన్, వీళ్ళిద్దరు సిపిఎం ఉంటే సిపిఎం, లేకుంటే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్. సో న్యాచురల్లీ అక్కడ లోకల్ లెవెల్లో వీళ్ళు ఇద్దరు కుక్కలా కొట్టుకుంటారు. లాస్ట్ ఎలక్షన్ మీరు నవ్వుతారు యాక్చువల్లీ, లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో వీళ్ళేం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు బెంగాల్లో. కేరళలో ఉన్న బీజేపీ వాళ్ళు కానీ మిగతా కొన్ని చిన్న చిన్న ఆపోజిషన్ పార్టీస్ అనేది వాళ్ళందరూ దీన్ని పెద్ద ఇష్యూ చేసుకున్నారు. కొంతమంది జెండా పట్టుకొని తిరుగుతున్నారు, 2 జెండాలు కల్కటాలో. ఇక్కడ కొట్టుకుంటున్నారు కేరళలో. అక్కడేమో వీరిద్దరు బాయ్ ఉన్నారు, ఫ్రెండ్స్గా ఉన్నారు. అక్కడ ఇదేంటి అని అడిగారు. అది సపరేట్, అది మేమేం చేయాలి, దానికోసం ఈసారి సపరేట్గా పోటీ కలిసి వెళ్ళలేదు. దట్ ఇస్ ద డిఫరెన్స్ అన్నమాట. సో వెస్ట్ బెంగాల్లో వీళ్ళకున్న ప్రాబ్లం అది. వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే కూడా వీళ్ళకి గారు ఇప్పుడు బీజేపీకి బి టీం అనేది కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే రేపు ఇండియా కూటమిలో వీళ్ళు కలిసి ముందరకు వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పుడు అయితే ఇండియా కూటమి అంటున్నారు, కానీ కలిసి ఏ విధంగా పనిచేయగలరు రేపు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఎంకి ఫుట్ ప్రింట్ ఏముంది సార్? ఎలక్ట్రల్ ఫుట్ ప్రింట్ ఏం లేవు వాళ్ళకు ఉన్నది కేరళ ఒకటే. వెస్ట్ బెంగాల్ సీట్లు ఏం రావు. తమిళనాడులో వచ్చిన సీట్లు బికాజ్ ఆఫ్ డిఎంకే వచ్చింది, లేకుంటే వీళ్ళు పోటీ చేస్తే పంచాయతీ ఎలక్షన్ కూడా గెలవలేరు వీళ్ళు తమిళనాడులో. ఓకే, ఇక్కడలాగానే మన దగ్గర కూడా ఒక సీట్ సిపిఐకి ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో, అది వాళ్ళు గెలిచారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అవుట్ సైడ్ కేరళ వాళ్ళకి ఏం లేదు. ఈవెన్ విత్ ఇన్ కేరళ లాస్ట్ 2 లోక్సభ ఎలక్షన్లో పవన్ గారు ఒకటే సీట్ గెలిచారు సిపిఎం. 20 సీట్లు ఉన్నాయి అక్కడ, 19 సీట్లు యూడిఎఫ్ గెలిచారు. కానీ దాని తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్ మళ్ళీ ఎల్డిఎఫ్ గెలిచారు. దానికన్నా ముందు కూడా అదే జరిగింది, లోక్సభ గెలిచారు, మళ్ళీ వీళ్ళు గెలిచారు. సో లోక్సభకి సపరేట్ రిజల్ట్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్ సపరేట్ రిజల్ట్ వస్తుండే. ఈసారి ఏం జరుగుతుంది అది ప్రశ్న. అంటే రాష్ట్రంలో కేరళలో ఏమో కొట్టుకుంటారు, ఢిల్లీలో ఏమో కలిసి పనిచేస్తారు. సో అదే నిన్న డి రాజా కానీ మిగతా జాన్ బ్రిటాస్ సిపిఎం ఎంపీ వీళ్ళందరూ మమ్మల్ని మీరు ఇట్లా గల్లీలో వచ్చి తిట్టారు, ఆ లోకల్ లీడర్స్ మీద తట్టుకుంటే కేరళలో మేము అర్థం చేసుకోవచ్చు. మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ వచ్చి పినరాయి విజయన్ పినరాయి విజయన్ డబ్బులు తీసుకుంటున్నాడు, లంచం తీసుకుంటున్నారు, కూతురు లంచం తీసుకుంటుంది, అది ఇదని చెప్పి ఆరోపణ చేశారు మీరు. అది తర్వాత మీరు చెప్పినట్లనే మీరు వాళ్ళ మీద పర్సనల్ ఆరోపణ చేయడము ఇదంతా చేశారు. బి టీం అని చెప్పారు బీజేపీది. అది వీళ్ళిద్దరు చెప్తారు లేరండి. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అంటారు సిపిఎం బి టీం బీజేపీది, సిపిఎం ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు బి టీం బీజేపీది అని. సో బీజేపీ వాళ్ళు రాజీవ్ చంద్రశేఖర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారు, దట్ మీన్స్ బీజేపీ ఏ టీం అన్నమాట కేరళలో, వీళ్ళిద్దరు బి టీం, అది వీరే అంగీకరించారు మమ్మల్ని అని చెప్పి హీ వాజ్ లైట్ హార్టెడ్గా చెప్పారు. కానీ ఇది ఒక స్టేట్ ప్రాబ్లం, మీరు బాగా అనలైజ్ చేశారు. మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఒక రీజన్. అది మీరు దాని నుంచి పక్కన తమిళనాడుకి వెళ్తే మొత్తం పొలిటిక్స్ మారిపోయింది ఈసారి. ఎప్పటి నుంచో బీజేపీతోనున్న డిఎంకే తర్వాత కాంగ్రెస్తో కలిశారు. కరుణానిధి టైంలో వాజ్పేయి క్యాబినెట్లో కూడా ఉన్నారు వీళ్ళు. డిఎంకే ఏం చేశారు వీళ్ళు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్కి ఒక 30 సీట్లు ఇస్తుండే, దాంట్లో 5 సీట్లు 4 సీట్లు గెలుస్తుండే వీళ్ళు.
ఈసారి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, కాంగ్రెస్ 60 సీట్లు అడిగారు, డిఎంకే అన్నారు సారీ. డిఎంకే కొంచెం గుర్రం మీద కూర్చున్నారు. డిఎంకేలో 20 ఓకే, దాంట్లో 5 గెలుస్తారా 6 గెలుస్తారా మనం చూద్దాం అని చెప్పి 5 గెలిచారు. 5 సీట్లకు క్రూషియల్ అయింది ఈసారి ఎవరికి, జోసెఫ్ విజయ్. కానీ ఇప్పుడు అక్కడి నుంచి 18 మంది ఎమ్మెల్యేలు, ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు అక్కడ వెళ్ళి ఆయనకి సపోర్ట్ ఇచ్చారు. ఎవరికి, విజయ్కి. ఇప్పుడు విజయ్ రేపు తిరిగి కాంగ్రెస్ని కాలుతో కొడితే అక్కడ తని బయటపడతారు. మీకు అక్కర్లేదు ఇప్పుడు ఆయనకి. ఈ ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు వచ్చేసారు, ఈ 5 ఎమ్మెల్యేలతో నేను ఎందుకు చేసుకోవాలి. 5 ఎమ్మెల్యేలకి మినిస్టర్షిప్ కావాలని చెప్పి గొడవ మొదలైంది ఎలక్షన్ కన్నా ముందు. అంటే వీళ్ళేమన్నారంటే లాస్ట్ టైం మాకు మీరు మంత్రి పదవి ఇవ్వలేదు, ఈసారి మాకు మంత్రి పదవి కావాలని చెప్పి ఒకటి సీట్ మీద గొడవ ఉండే. 60 సీట్లు కావాలన్నారు పోటీ చేయడానికి. స్టాలిన్ అన్నాను లేదు 25 ఇస్తాను తీసుకుంటే తీసుకో అని చెప్పాడు. లేదు మాకు మంత్రి పదవి మర్చిపో, ఎలక్షన్ పొట్టు, దాని తర్వాత ఇంకేం లేదని స్టాలిన్ చాలా అరగెంట్గా మాట్లాడారు. అది అక్కడున్న కాంగ్రెస్ లీడర్ కొంతమంది వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి కంప్లైంట్ చేశారు రాహుల్ గాంధీకి, ఈయన చాలా అరగెంట్గా మాట్లాడుతున్నాడు, మీరు ఈయనతో క్యాంపెయిన్ ఏం చేయకండి అని చెప్పేసి. దానికోసం క్యాంపెయిన్ చేయలేదు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ సపరేట్గా ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తున్నా అక్కడికే వెళ్ళారు. అది ఈయన ఓడిపోయాను వినంగానే, ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ మీకు తెలిసిందే పవన్ గారు, ఫస్ట్ పర్సన్ ఒక ప్రధానమంత్రి మెటీరియల్ అని చెప్పింది స్టాలిన్ ఈయన గురించి. రాహుల్ గాంధీ షుడ్ బి ద ప్రైమ్ మినిస్టర్. అట్లాంటి మనిషిని వెనక నుంచి పోటీ చేశారు. దానికోసం బ్యాక్ స్టాబర్ అని చెప్పారు వాళ్ళు. మేము ఎప్పుడు మర్చిపోము కాంగ్రెస్ అని చెప్పారు. సో కాంగ్రెస్ అని పొత్తే లేదు డిఎంకేకి. అదే టైం జోసెఫ్ విజయ్ కూడా ఇప్పుడు ఈ 18 మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత ఆయన ఒక మీరు చూసే యాటిట్యూడ్ మారిపోయింది ఆయన. మన ఢిల్లీకి వెళ్ళాడు మొన్న ఢిల్లీకి వెళ్ళారు ప్రధానమంత్రిని కలవడానికి. ప్రధానమంత్రిని కలిశారు, ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు, ఆయన ఐ థింక్ బహుశా ప్రెసిడెంట్ కూడా కలిశారు అనుకుంటా. వీళ్ళందరినీ కలిశారు, డిఫెన్స్ మినిస్టర్ని కలిశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి లాగా అనిపిస్తుంది అక్కడ విజయ్ది అందరినీ కలవడం. సో కలిసిన తర్వాత సోనియా గాంధీని కలవలేదు, రాహుల్ గాంధీని కలవలేదు, ప్రియాంక వాద్రాని కలవలేదు, వచ్చేసాడు రిటర్న్ చెన్నైకి. అఫీషియల్ ట్రిప్ అది రాష్ట్రం, అఫీషియల్ ట్రిప్ అయినా కానీ కాంగ్రెస్తో పొత్తు ఉంది మీకు. అట్లీస్ట్ పొత్తు లేకుండా మీరు మినిస్టర్షిప్ తీసుకున్నారు. సోనియా గాంధీని కలవచ్చు కదా, కర్టసీ కాల్, కలవలేదు. సో దట్ సెంట్ అవుట్ వెరీ క్లియర్ సిగ్నల్. ఓకే మీరు ఉన్నారు, 5 సీట్లే ఉన్నాయి, మీరు ఎక్కువ డాన్స్ చేయకండి, ఏదో మెసేజ్ ఇస్తున్నాడు విజయ్ ఇండైరెక్ట్. అది చాలా క్లియర్. అది నాకు ఇప్పుడు 18 మంది వాళ్ళు వచ్చేసారు ఏఐడిఎంకి, మీరు రేపు మాకు ధమ్కి ఇస్తే కూడా ఏం కాదు. ఓకే ఎందుకంటే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ 6 నెలలకు ఒకసారి తీసుకురావచ్చు. మీరు ప్రతి నెల తీసుకురాలేరు అసెంబ్లీలో, 6 నెలలకు ఒకసారి. అయితే ఇక్కడ స్టాలిన్ చెబుతున్నాడు 3 నెలల గవర్నమెంట్ కూలిపోతుందని. అది వాళ్ళ పాలిటిక్స్, అది వాళ్ళ పాలిటిక్స్. అంటే ఓవరాల్గా ఇప్పుడు డిఎంకే కావచ్చు లేకపోతే టీవీకే, బీజేపీ ఈ సమీకరణల్లో తమిళనాడులో కాంగ్రెస్ ఇంపార్టెన్స్ బాగా తగ్గిపోతుందంటారా? అన్నామలై మీరు ఫ్యాక్టర్ చేయలేదు ఇప్పుడు. అవునవును కరెక్ట్, కొత్త పార్టీ అన్నామలై విల్ మేక్ ఎ మేజర్ డిఫరెన్స్. అన్నామలై స్ట్రాటజీ ఫస్ట్ క్లాస్ స్ట్రాటజీ. ఎందుకంటే ఆయనకు తెలిసిపోయింది బీజేపీకి తమిళనాడులో ఎక్కువ సీట్లు గెలవలేరు వాళ్ళు. వాళ్ళ వ్యతిరేకంగా చాలా ఒక యాంటీ హిందీ పార్టీ, ఓకే యాంటీ హిందీ, ప్రో హిందీ పార్టీ, అది ప్రో నార్త్ ఇండియన్ పార్టీ. ఇదంతా చూస్తే తమిళనాడులో ఎక్కువ ప్రసక్తి లేదు. మ్యాక్సిమం 11% దాకా తీసుకొచ్చారు పాపం ఆయన, కష్టపడి తీసుకొచ్చారు. ఇంకా దానికన్నా ముందు వెళ్ళాలంటే మీకు 30% కావాలి ఆన్ యువర్ ఓన్ గెలవాలంటే, అది ఇంపాసిబుల్. అన్నామలైకి తెలిసిపోయింది తమిళనాడు పాలిటిక్స్లో ఒక గేమ్ ఆడొచ్చు. విజయ్ వ్యతిరేకంగా నా పార్టీ ఇప్పుడు రజనీకాంత్ కలుపుకుందా. రజనీకాంత్ తర్వాత ఆయన ముందు రజనీకాంత్ ఆఫర్ ఇచ్చాడు ఆయనకి, పాలిటిక్స్ దిగే ముందు ఆఫర్ ఇచ్చాడు, ఆయన నో చెప్పాడు అప్పుడు. కానీ ఇప్పుడు ఇట్ విల్ బి కాంటెస్ట్ బిట్వీన్ టీవీకే అండ్ ఈయన పార్టీ, కొత్త పార్టీ పేరేం పెడతారో మనకు తెలియదు, అన్నామలై పార్టీ. తో 2029 ఎలక్షన్కి వచ్చేదాకా చూడండి వీళ్ళిద్దరు నడుమిట్లో పోటీ ఉంటుంది. ఇవన్నీ డిఎంకే, ఏఐఏడిఎంకే వీళ్ళందరూ ఉంటారు. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ మీద వీళ్ళు హోప్ పెట్టారు. పాలిటిక్స్ అనేది మారిపోతుంది. అది జరిగింది కూడా ఈసారి, సర్ప్రైజింగ్లీ జరిగింది. ఎప్పుడు జరగలేదు. 1960 నుంచి ఇట్ వాజ్ ద్రవిడియన్ పాలిటిక్స్ ఆల్వేస్. చేంజ్ వచ్చింది ఈసారి. సో దాంట్లో అన్నామలై వెళ్ళిపోయింది. రేపు అన్నామలై ఏం చేస్తారు, ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు బీజేపీకి ఒక 5 సీట్లు అప్పగించేస్తారు లోక్సభ. ఓకే మేము పొత్తులు ఉన్నాం మీతోని, మేము మీకోసం 5 సీట్లు పక్కన పెట్టేస్తున్నాం అని చెప్పి అన్నామలై చేస్తారు. అఫ్కోర్స్ 2029కి ఇంకా 3 సంవత్సరాలు ఉందిలే, కానీ ఇదే జరగబోతుంది. సో తమిళనాడులో అక్కడ టీవీకే
డిఎంకే ఏఐడిఎంకేని మొత్తం ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దానికోసం స్టాలిన్ కోపం వస్తుంది. అట్లనే ఉండిపోతే ప్రాబ్లం లేకుంటారు. ఇవాళ దాకా ఎమ్మెల్యేలు వెళ్ళలేదు. మీరు చూడండి, డిఎంకే నుంచి ఎవరు వెళ్ళలేదు అటువైపు. ఏడిఎంకే నుంచి వెళ్తున్నారు, ఎందుకంటే ఇట్స్ అ వెరీ వీక్ పార్టీ, లీడర్షిప్ వీక్గా ఉంది. కానీ స్టాలిన్ వాళ్ళ పార్టీని తోడు ఉంచుకుంటున్నారు. దట్ ఈస్ డూయింగ్, ఏబుల్ టు డూ అనమాట. కానీ తమిళనాడు ఇంట్రెస్ట్, సో కేరళ అది, తమిళనాడుది. మళ్ళీ మన తెలంగాణకు వస్తే ఇక్కడ పొత్తు లేదు, స్ట్రైట్ కాంటెస్ట్. కానీ ముగ్గురు ఉన్నారు, బీజేపీ, బీఆర్ఎస్ అండ్ ది కాంగ్రెస్. దాంట్లో బీజేపీ వాళ్ళు చేయాల్సింది చేయలేదు, విచ్ ఇస్ బేసిక్లీ వీకెండ్ చేయాలండే బీఆర్ఎస్ని. హరీష్ రావుని ఇటు తీసుకురావడము, కవిత ఎట్లయినా వెళ్ళిపోతుంది. ఇది టిపికల్, మీరు చేయగలరు. మీరు కర్ణాటకలో చేశారు, ఇక్కడ ఎందుకు చేయలేదు అర్థం కావట్లేదు అది. ఓకే, కర్ణాటక వస్తే కర్ణాటకలో ఇప్పుడున్న పాలిటిక్స్లో మీరు చూస్తే అక్కడ ఎందుకు వచ్చారంటే ఆబ్వియస్లీ చాలా పెద్ద యాంటీ ఇన్కంబెన్సీ ఉండే, సిద్ధరామయ్య వ్యతిరేకంగా, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండే, కానీ గవర్నమెంట్ వ్యతిరేకంగా కూడా ఉంది అక్కడ. ఫైనాన్షియల్ మొత్తం కంప్లీట్గా బ్యాంకరప్ట్ అయిపోయారు గవర్నమెంట్, ఈ హామీలను ఇచ్చి 5 ప్రామిసెస్ 6 ప్రామిసెస్ ఇచ్చి ఇక్కడలాగానే. కానీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏం చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుమారస్వామికి ఈసారి ఛాన్స్ ఎక్కువ లేదు. కుమారస్వామి వాళ్ళ పార్టీ కొన్ని సీట్లు ఇస్తారు బీజేపీ అంతే, కానీ దాని తర్వాత ఏం చేస్తారు? కుమారస్వామిని కూడా ఫినిష్ చేసి బీజేపీ డైరెక్ట్ కాంటెస్ట్కి వెళ్తారా? ఈయన ఆల్రెడీ కొన్ని వారాల ముందు ఒక ధమ్కి కూడా ఇచ్చాడు కుమారస్వామి, ఒంటరిగా పోటీ చేస్తా అని చెప్పి. దాని తర్వాత ఒక 2 రోజుల తర్వాత మార్చేశాడు, ట్యూన్ మార్చి, లేదే మేము బీజేపీతో ఉన్నామన్నారు. దట్ ఈస్ మనకు తెలుసు ఎందుకని, లేకుంటే ఆయన్ని మొత్తం ఫినిష్ చేసేస్తారు అక్కడ కంప్లీట్గా. మహారాష్ట్రలో షిండేని ఎట్లా చేశారో, నితీష్ కుమార్ని మొత్తం రాజీనామా చేసి ఢిల్లీకి పంపించారు. ఇదే ఈయనతో కూడా చేశారు. కర్ణాటక అది ఉంది. మహారాష్ట్ర ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నేను. మహారాష్ట్రలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్ ఈస్ ఓన్లీ డైరెక్ట్ శివసేన, ఉద్ధవ్ థాక్రే గ్రూప్, కాంగ్రెస్, మైనారిటీ ఓట్ బ్యాంక్. ముంబై చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మైనారిటీ ఓట్ బ్యాంక్ తీసుకెళ్తారు. అక్కడ ఓవైసీ వచ్చి పోటీ చేస్తే, ఓవైసీ లేరు కదా దీంట్లో, 23 మందిలో ఇండియా లైన్స్ ఓవైసీ లేరు. ఓవైసీ వచ్చి పోటీ చేస్తే ఓట్లు తీసుకెళ్ళిపోతారు. అది తెలుసు, దీనికి ముందు కూడా ఔరంగాబాద్ గెలిచారు వాళ్ళు. సో దే హ్యావ్ ద కెపాసిటీ టు విన్ అనమాట. పక్కనున్న గుజరాత్ నో ఛాన్స్ కాంగ్రెస్. అంటే ఉద్ధవ్ ఠాక్రే గురించి తీసుకుంటే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పరిస్థితి ఏంటి? మహారాష్ట్రలో ఇంకా ఆయన ప్రత్యామ్నాయంగా ఉన్నాడా? ముంబై సిటీలో ఉంది అంతే. ముంబై సిటీ ఎప్పుడు వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే. కానీ ఈసారి మన మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన రిజల్ట్ చూసినప్పుడు వాళ్ళకి పెద్ద ఒక ఏం చెప్తారు, ఒక షాక్ వచ్చింది. వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు అనుకున్నారు ముంబై అంటే శివసేన అంతే, ఇంకేం ఛాన్స్ లేదు. ఒక ఈగ కూడా కదలనా అంటే శివసేన పర్మిషన్ కావాలి. అది ఉండే పరిస్థితి బాలాసాహెబ్ ఠాక్రే టైంలో. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు కంప్లీట్గా ఇర్రెలవెంట్ అయిపోయారు. అదే టైంలో శివసేన షిండే గ్రూప్ అంటే విచ్ ఇస్ ఒరిజినల్ శివసేన, వాళ్ళ దగ్గర లోగో కూడా ఉంది, పార్టీ సింబల్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు థానేలో స్ట్రాంగ్ ఉన్నారు, ముంబైలో స్ట్రాంగ్ లేరు వాళ్ళు. దానికోసం మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాళ్ళకి ఎక్కువ చాలా వచ్చి మేము మేయర్ పెడతాం, మీరు పక్కన కూర్చుండా అని చెప్పాడు ఫడ్నవీస్. అంతే, మేయర్ మా మంచిగా ఉంటారు అంతే, ఫినిష్డ్. సో ఫస్ట్ టైం బీజేపీ మేయర్ వచ్చారు అక్కడ ముంబైలో, బిరన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. కానీ విదర్భ ఒక వైపు కాంగ్రెస్, ఎందుకంటే విలాస్రావు దేశ్ముఖ్ గారు లాతూర్, ఉస్మానాబాద్ ఆ ఏరియాస్ అంతా కొంచెం వాళ్ళకి పట్టు ఉంది. కానీ వాళ్ళది ఇప్పుడు ఎక్కడ వెళ్తారో మనం చెప్పలేము ఈ పరిస్థితుల్లో. అట్ ద సేమ్ టైం మరాఠవాడ ఆ ఏరియాస్లో కూడా మనం చూస్తున్నాం శరద్ పవార్ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఎన్సీపీ, ఇప్పుడు ఎన్సీపీలో అంత స్ట్రెంగ్త్ లేదనుకోండి, అజిత్ పవార్ లాంటి ఒక టాల్ ఫిగర్ పోయిన తర్వాత వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ లేదు. సో ఆ బీజేపీ ఆ సీట్లు కూడా గుంజుకుంటారా అని చూడాల్సి వస్తుంది. ఓకే, లోక్సభ ఎలక్షన్కి వచ్చి. సో పొత్తులో మహారాష్ట్ర ఈజ్ ఒక్క చోట, అంటే ఉత్తరప్రదేశ్ ఈజ్ సెకండ్, బీహార్ ఈజ్ థర్డ్, జార్ఖండ్ చాలా తక్కువ. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఫ్యాక్టర్. తమిళనాడులో పొత్తు ఉంటుందా లేదా మనం చెప్పలేము, ఉంటే కూడా చాలా తక్కువ సీట్లు ఇస్తారు కాంగ్రెస్కి. సో దీని 4 స్టేట్ల మినహా కాంగ్రెస్కి ఎక్కడ ప్రాస్పెక్ట్స్ లేదు. అంటే ప్రస్తుతం చూస్తుంటే అంటే ఇండియా కూటమి కన్నా ఎన్డీఏ కూటమి బలంగా ఉంది ఈ రోజు. డెఫినెట్గా, ఎందుకంటే దానికోసం వీళ్ళు మీటింగ్ పెట్టారు కదా. లేకుంటే ఎందుకు పెడతారు? కాంగ్రెస్కే గెలుస్తారన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు పెడతారు పొత్తు? మీరు పొత్తు పెట్టినప్పుడు దాని చాలా క్లియర్ డిసిషన్ ఏంటంటే దాన్ని మేము గెలవలేకపోతాం, మేము ఒంటరిగా పోటీ చేసి గెలవలేము, కానీ వీళ్ళని తోడు తీసుకొస్తే వీ కెన్ విన్ అనే ఒక స్ట్రాటజీ ఉందన్నమాట. సో మహారాష్ట్రలో ఆ స్ట్రాటజీ ఉంది, ఎస్. కానీ అట్ ద సేమ్ టైం బీహార్లో ఉందా లేదా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం చాలా పెద్ద డ్రామా క్రియేట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాకు 65 సీట్లు కావాలి, 70 సీట్లు కావాలి పోటీ చేయడానికి అని చెప్పి. లాస్ట్ ఎంత తీసుకొచ్చారు మనం చూసాం. దారుణమైంది పరిస్థితి వాళ్ళది. ఇన్ఫ్యాక్ట్ తేజస్వి యాదవ్ ఓపెన్లీ చెప్పారంట, కాంగ్రెస్ మమ్మల్ని గుంజి కిందకి తీసుకొచ్చారని. అది ఈవెన్ మహారాష్ట్రలో కూడా జరిగింది అదే.
సో మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ వాజ్ వేర్ ద గెయిన్డ్. అది లాస్ట్ టైం ఏం జరిగిందో నాకు కూడా అర్థం కాదు, బట్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ క్యాండిడేట్. ఓకే, క్యాండిడేట్ సెలెక్షన్. చాలామంది అన్నారు అయోధ్యలో కూడా ఓడిపోయారు బీజేపీ. అయోధ్య ముస్లిం మెజారిటీ, గుడి ఉంది అక్కడ. ఇట్ ఈస్ లైక్ గురువాయూర్ టెంపుల్. గురువాయూర్ టెంపుల్ అనగానే మనం ఏం ఆలోచిస్తుంది, మనకేమొస్తుంది మైండ్లో, టెంపుల్ అందరు హిందువులు ఉంటారు. ఇట్స్ ముస్లిం మెజారిటీ టౌన్. అక్కడ ఇవాళ దాకా కాంగ్రెస్ కానీ సిపిఎం అంటే ఎల్డిఎఫ్ కానీ యూడిఎఫ్ ఇవాళ దాకా ఒక లోక్సభలో లేకుంటే లోక్సభ లేదనుకోండి, ఇట్స్ అసెంబ్లీ సెగ్మెంట్. అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవాళ దాకా గురువాయూర్ నుంచి ఒక్క హిందూ క్యాండిడేట్ని ఇవాళ దాకా పెట్టలేదు. ఇవాళ దాకా హిందూ క్యాండిడేట్ బీజేపీ వాళ్ళే పెడతారు ఎప్పుడు. ఓకే, వాళ్ళు పెట్టరు. అంటే దట్ ఈస్ అ మెజారిటీ వాళ్ళది. దానికి పెద్ద హిస్టరీ కూడా ఉందిలే. ఒక టైంలో జ్యూస్ జ్యూస్కి ఇచ్చారు ఆ ల్యాండ్ ఫ్రమ్ క్రాంగన్నూర్ విచ్ ఇస్ కొడుంగన్నూర్ టు గురువాయూర్. జ్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి, అంటే వాళ్ళు మోస్ట్లీ బగ్దాద్ వైపు నుంచి వచ్చారు చాలామంది, వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ ఇది. అప్పుడున్న రాజులు ఫ్రమ్ క్రాంగన్నూర్ టు గురువాయూర్ ఒక 35 కిలోమీటర్లు ఉండొచ్చు, మొత్తం ల్యాండ్ మీదని చెప్పేశారు. కానీ దాని తర్వాత చాలా జరిగింది. టిప్పు సుల్తాన్ వచ్చాడు, గొడవలు జరిగిందంతా. కేరళలో మేజర్ కన్వర్షన్ జరిగిందంతా టిప్పు సుల్తాన్ టైంలో. దానికోసం నార్దర్న్ కేరళ ఇస్ స్ట్రెంగ్త్ ముస్లిం లీగ్. అక్కడి నుంచి వచ్చాడు కదా టిప్పు సుల్తాన్. మైసూర్ నుంచి వచ్చి, కూర్గ్ నుంచి వచ్చి, అటువైపు నుంచి లోపలికి వచ్చాడు, వాయనాడ్ నుంచి. సో దట్ ఈస్ వై ద ఎంటైర్ ఏరియా హస్ బీన్ కన్వర్టెడ్ అని చెప్పారు కూడా ఆయన. పెద్ద బోస్ట్ రాశాడు కూడా పుస్తకాలు. 1,00,000 మందిని నేను కన్వర్ట్ చేశాను ఇస్లాంకి అని చెప్పేసి టిప్పు సుల్తాన్ చెప్పాడు, చాలా ప్రౌడ్గా చెప్పాడు. ఎనీవే, ఇప్పుడున్న దాంట్లో 3 స్టేట్స్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. 2024లో బీజేపీ ఏం చెప్పిందంటే 300+ వస్తుంది ఎన్డీఏకి. అయితే టీడీపీ అదేవిధంగా అక్కడ నితీష్ కుమార్ వీళ్ళ సహాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి మనకి 2024లో వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుందంటే 300+ అంటోంది. 300+కి కారణాలు ఏంటి? ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా అవకాశం? దానికన్నా ముందు ఈ 22 మందో ఎంతమంది ఇప్పుడు వస్తున్నారు బీజేపీ వైపు ఎంపీలు, కొత్తగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి. వాళ్ళు వస్తే రేపు బీజేపీకి నాయుడు అక్కర్లేదు, నితీష్ కుమార్ అక్కర్లేదు. నితీష్ కుమార్ అయితే లేడు ఇప్పుడు. నితీష్ కుమార్ ఎక్కువ లొల్లి చేస్తే వీళ్ళు మొత్తం ఎంపీలను కొనేసుకుంటారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది కల్కటాలో తృణమూల్తో, అదే జరుగుతుంది ఢిల్లీలో వీళ్ళతోని అండ్ మన జేడీయూతో. మీరు అడిగిన ప్రశ్నకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. చూడండి, 34 సీట్లు ఉన్న బీజేపీ 36 ఇన్ యూపీ, 62 ఉండే ముందు, 46, 56 అండ్ ప్లస్ 6 సీట్లు, అంటే 26 సీట్లు కోల్పోయారు లాస్ట్ టైం. దే లాస్ట్ 26 సీట్స్. రీగెయిన్ అవుతుంది ఇప్పుడు ఈజీగా అవుతుంది. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఒక యాంటీ సెంటిమెంట్ ఉండే క్యాండిడేట్ వ్యతిరేకంగా. అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్ వాజ్ బ్యాడ్. యోగి ఆదిత్యనాథ్ గారు ఫుల్ ఫ్లెజ్గా క్యాంపెయిన్ చేయలేదు. ఆయన చెప్పిన క్యాండిడేట్ని ఎవరు తీసుకోలేదు పార్టీ హైకమాండ్. మాకు తెలిసి ఎవడు గెలుస్తాడని చెప్పి సర్వే చేసాం మేము, ఈయన పాపులర్. ఒకసారి సర్వే కాదు, అది మీ మైండ్లో ఉంటుంది, ఎవరు గెలుస్తారు నాకు తెలుసు అక్కడి నుంచి పాపులర్. అది వినాలండి. సో యోగికి ఈసారి చెప్పేశారు ఆల్రెడీ. నితిన్ నబీన్ చెప్పారు, ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ విల్ బీ ఫాట్ అండర్ యోగి ఆదిత్యనాథ్. చాలా క్లియర్. సో న్యాచురల్లీ లోక్సభ కూడా అదే అవుతుంది. కానీ నేను చెప్పిన మాటకి అదే మోదీ గారు ఉంటుంది. అప్పుడు మోదీ వర్సెస్ రెస్ట్ అంటారు. కానీ అక్కడ మీకు 20 నుంచి 22 స్థానాలు గడుచుకోండి. మీ 240 ఉన్నది 250, 265 దాకా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మీరు వెస్ట్ బెంగాల్ యాడ్ చేసుకోండి, ఇంకొక 20 సీట్లు యాడ్ చేసుకుంటే మీరు క్రాసింగ్ 280, 290. అక్కడి నుంచి మహారాష్ట్ర యాడ్ చేసుకోండి, ఇంకొక 10 సీట్లు యాడ్ చేసుకుంటే యూఆర్ క్రాసింగ్ 390. సమీకరణాలు అవన్నీ అది తమిళనాడు నుంచి మనం చూడక్కర్లేదు. వి జస్ట్ టేక్ దీస్ 3 స్టేట్స్ చాలు. ఇది ఎందుకంటే మీరు పాపులేషన్ వైజ్ కూడా అంతే కదా, మీకు చూడు నంబర్ ఆఫ్ సీట్స్ వైజ్ కూడా అంతే. బీజేపీ మిగతా అన్ని స్టేట్లు బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్ ప్రాబ్లమ్ వాజ్ యూపీ లాస్ట్ టైం అండ్ మహారాష్ట్ర యూపీలోనే అండ్ ఆఫ్ కోర్స్ వెస్ట్ బెంగాల్లో 6 సీట్లు పోయినాయి వాళ్ళకి. ఇది వాళ్ళు ఈసారి కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ కరెక్షన్ వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ అయిపోయింది, చేయాల్సింది ఉత్తరప్రదేశ్లో ఒకటే మిగిలింది. అది అసెంబ్లీ ఎలక్షన్తో మనకు తెలిసిపోతుంది. లైక్ వాట్ హ్యాపెండ్ వెస్ట్ బెంగాల్ ఏం జరిగింది, అసెంబ్లీ ఎలక్షన్తో ఒక తీర్పు వచ్చేసింది. లోక్సభ ఎలక్షన్ ఏమి ఉండబోతుంది తెలిసిపోయింది. ఎప్పుడైనా ఒక ఏం చెప్తారు, షిప్ ఇస్ సింకింగ్ అనగానే ఆ ముందు ఎలుకలు బయట పడిపోతాయి. అక్కడి నుంచి మునుగుతున్నాను తెలుసు కదా, ఎలుకలు వెళ్ళిపోతాయి. ఇది కూడా అదే జరిగింది తృణమూల్లో. వాళ్ళకి తెలుసు పార్టీ పోతుందని. ఉండదు,
బట్టలిప్పి కొడుతున్నారు. కోర్స్ ఎంపీస్కి ఆ పరిస్థితి రాదు, కానీ అభిషేక్ బెనర్జీతో ఏం చేస్తే మనం చూసాం. సో వాళ్ళకు ఒక భయం ఉంది ఇప్పుడు. అండ్ సువేందు ఒకటి డెవలప్మెంట్ వైజ్ దుర్గాపూర్ సెకండ్ ఫేజ్ ఇప్పుడు రాబోతుంది. ఆలోచించాడు ఎంత పెద్ద ప్రాజెక్ట్, 35,000 కోట్లు, అది హ్యూజ్ ప్రాజెక్ట్. తో ఇండిపెండెన్స్ నుంచి తర్వాత ఫస్ట్ ప్లాంట్ సెటప్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ జరగలేదు దుర్గాపూర్లో ఎప్పుడు. అదొక స్టోరీ. అటువైపు ప్రతి కేసుని ఓపెన్ చేస్తున్నారు, పాత కేసులు కూడా ఓపెన్ చేస్తున్నారు. ఈ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు క్లోజ్ చేసిన కేసులు కూడా మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ రీట్రయల్ చేస్తున్నారు. సో న్యాచురల్ కంప్లీట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆయన. సురేష్ గారు, చివరిగా చెప్తే 2029 ఎలక్షన్స్ నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రధానమైన ప్రమాదం లేకపోతే ఇండియా కూటమిలో ఇంటర్నల్గా ఉన్న సమస్యల? నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అని చెప్పగానే ఎలక్షన్ అయిపోయింది. ఎప్పుడు చెప్తారు కదా బీజేపీ దాన్ని బిగ్గెస్ట్ క్యాంపెయినర్ ఇస్ రాహుల్ గాంధీ అని. ఒకసారి ఆటో రిక్షా డ్రైవర్ డ్రెస్ చేసుకుంటాడు, ఒకసారి నీళ్ళలో దుక్కుతాడు, మొన్న అండమాన్స్కి వెళ్ళి స్క్యూబా డైవింగ్ చేశాడు. ఆయనకి ఒక పొలిటిక్స్ అనేది ఒక సీరియస్ బిజినెస్ కాకపోతే అదే ప్రాబ్లం ఆయనది. ప్రాబ్లం వాళ్ళ పార్టీలు ఇంకేంటంటే వాళ్ళ పార్టీలు ఇంకెవరు లేరు. ఇందిరాగాంధీ లాగా ఉంది చూడడానికి, దానికోసం ప్రజలందరూ వచ్చి ఇందిరాగాంధీ కోసం ఓటేసిన వాళ్ళు వేస్తారన్న, అది జరగలేదు. కాంగ్రెస్ ప్రాబ్లం అంటే అది వాళ్ళ కూటమిలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. నేను చెప్పాను చూడు పవన్ గారు, మీరు ఎక్కడ పోటీ చేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ తీసుకుందాం, మీరు అడిగారు వీళ్ళిద్దరు కలుస్తారా, తృణమూల్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీ కదండి. ప్రాబ్లం అది కాదు, మీరు ఎంత శాతం ఓట్లు తీసుకొస్తారు, 12, 16, 8, 3, ఇది దీని మీద ఉంటుంది. మీరు ఒకసారి 16 నుంచి 18% తీసుకొస్తే యువర్, దానికన్నా తక్కువ వస్తే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఎప్పుడు పట్టించుకోరు. దానికోసం మాయావతి సంగతి చూడండి. ఇప్పుడు మాయావతి అని ఒక జాతవ్ ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఆమె దగ్గర ఉండే, యాదవ్ కాదు జాతవ్, JAT ఆమె కమ్యూనిటీ ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్. అఖిలేష్ యాదవ్ వచ్చి ముస్లిం ఓట్ బ్యాంక్ తీసుకెళ్ళిపోయారు, జాతవ్ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయిపోయింది, చాలామంది బీజేపీ వైపు వెళ్ళిపోయారు. మాయావతి వాజ్ ఫినిష్డ్. అవి ఆత్మహత్య, హత్య కాదు, అది సూసైడ్. రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్లో 5 సీట్లు గెలిచారు ఆమె, వాళ్ళ పార్టీ. స్వయంకృతాపరాధం అంటారు కదా. సో మాయావతిని ఫినిష్ ఎందుకు చేశారు? అక్కడ కూడా ఒక నెవ్యూ ప్రాబ్లం ఉండే ఆమెకి, మీకు గుర్తుంటుంది. ఆయన డబ్బులు తీసుకొని కోట్లు సంపాదించాడు. ఈమె కూడా పెద్ద పెద్ద ఏనుగులు స్టాచ్యూలు కట్టడం, బతికుండగానే స్టాచ్యూస్. ఆలోచించండి, కాంశీరామ్ స్టార్ట్ చేసిన ఒక పార్టీ అది, దానికి ఒక పేరు ఉండే ఆ టైంలో, దాన్ని మొత్తం ఫినిష్ చేసేసారు. రాజస్థాన్ చూడండి, సచిన్ పైలట్, రాజేష్ ఇలా గెహ్లోట్, అశోక్ గెహ్లోట్ నడిమిట్లో ప్రాబ్లం నడుస్తుంది. కాంశీరామ్ హైదరాబాద్లో ఇక్కడ సభ పెడితే 1,00,000 మంది వచ్చారు ఆ రోజుల్లో, 96, 97. ఆ ఇమేజ్ ఉండే ఆయనకి. ఇట్ వాజ్ నాట్ కరప్ట్. డబ్బులు ప్రతి పొలిటికల్ పార్టీకి డబ్బులు కావాలి, కానీ ఆమె ఎంత సంపాదించిందండి, నెక్స్ట్ ఒక 100 జనరేషన్ తినవచ్చు, అంత సంపాదించింది ఆమె. తక్కువ కాదు. మమతా బెనర్జీ కూడా అంతే. లిక్కర్ కాంట్రాక్ట్ స్కామ్ వచ్చింది బయటికి, ఇప్పుడు కోట్లు సంపాదించారంట. 5,000, 6,000 కోట్లు అంటున్నారు ఫిగర్. చూడాలి ఫైనల్ ఫిగర్ ఎంత వస్తుంది. అభిషేక్ బెనర్జీ వాజ్ ఇన్ చార్జ్. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు రాజస్థాన్ చెప్పాను చూడండి, అక్కడ సచిన్ పైలట్ అండ్ అశోక్ గెహ్లోట్ నడిమిట్లో గొడవ, ఇప్పుడు దాకా సార్ట్అవుట్ చేయలేదు. ఇప్పుడు మొన్న ఒక స్టేట్మెంట్ మళ్ళీ ఇచ్చాడు. ఈయన సచిన్ పైలట్ అనుకుంటాడు, నా దగ్గర అందరు ఎమ్మెల్యేలు, ఆయన దగ్గర ఎవరు ఎమ్మెల్యేలు లేరు, ఎందుకు లేని పని గొడవ, ఎప్పుడో సార్ట్అవుట్. అదే ప్రాబ్లంతోనే మాధవరావు సింధియా బయటకు వచ్చారు. ఓకే, జితిన్ ప్రసాద్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్ కొడుకులు వీళ్ళందరూ. ఆలోచించండి, ఇక్కడ మీరు సార్ట్అవుట్ చేయకపోతే రాజస్థాన్లో నెక్స్ట్ ఎలక్షన్ కూడా మీరు గెలవలేరు. యూ కెనాట్ విన్. అది ప్రాబ్లం. ఛత్తీస్గఢ్లో అజిత్ జోగి ఉండే ఒక టైంలో, మీకు గుర్తుంటుంది, పెద్ద ఫిగర్ ఉండే ఆయనే కాంగ్రెస్ అంటే. ఛత్తీస్గఢ్లో అజిత్ జోగి బిఫోర్ స్ప్లిట్టింగ్ సపరేట్ ఉండే, కమల్నాథ్ వాజ్ అ పాపులర్ ఫిగర్. స్ప్లిట్ అయిన తర్వాత, స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఆయన పెద్ద, కానీ ఆయన జరిగింది. దాని ముందు నక్సలైట్లు దాడి చేసి విద్యాచరణ్ శుక్లా వీళ్ళందరినీ ఫినిష్ చేసేస్తారు కంప్లీట్గా. సో పాలిటిక్స్ అనేది పర్సనాలిటీస్ మీద ఉంటుంది. మీరు అదే టైంలో నవీన్ పట్నాయక్ గురించి అడగవచ్చు, ఏమైంది ఆయనకి అని చెప్పి. లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఉండే, ఈవెన్ జ్యోతి బసు అని కాంపిటీషన్ ఉండే ఆయనకి, కానీ ఆయన ఎట్లా వెళ్ళిపోయింది కంప్లీట్గా? హౌ డిడ్ ఈ ఫినిష్? ఎక్స్ప్లెనేషన్ లేదు దానికి. ఓకే, మేబీ బీజేపీ ఏం చూపించారంటే, చూడండి వీళ్ళు ఏం చేయట్లేదు, మేము మీకోసం డెవలప్మెంట్ డెవలప్డ్ స్టేట్ అది యాక్చువల్లీ, మినరల్స్లో నంబర్ 1 ఆఫ్టర్ జార్ఖండ్, కానీ చేయలేకపోయారు ఆయన ఒక తమిళ్ కాడర్ IAS ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టాడు, అది పెద్ద ఇష్యూ అయింది, పాండ్యన్.
దాంతో పాలిటిక్స్ అక్కడ ఆయనకు ఫ్యామిలీలో ఎవరు లేకుండే అప్పుడు కూడా. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ సింపుల్, మీరు కొన్ని రోజులు చేసిన తర్వాత మిమ్మల్ని ఫెటీగ్ అంటారు ఇంగ్లీష్లో, మనం చూసి చూసి బోర్ కొడుతుందిరా ఈ మనిషి. అదే జరిగింది తమిళనాడులో కూడా. కొత్తవాడు కూడా వచ్చిండు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు యాక్టర్, వేద్దాం లేక చూద్దాం ఏమవుతుంది ఈసారి అని చెప్పి ఇది జరిగింది. సో మ్యాథమెటికలీ మీరు కూర్చొని అనలైజ్ చేస్తే బీజేపీకి 310 అంటే ఎన్డీఏకి 310, 315 దాకా తీర్చడానికి ఏ ప్రాబ్లం లేదు. దాని బీజేపీకి ఎంత వస్తుంది, దాట్ విల్ బి ద బిగ్ క్వశ్చన్. బీజేపీకి ఆన్ దేర్ ఓన్ ఒక 280, 290 సీట్లు దాకా వస్తే దెన్ బీజేపీ ఇస్ త్రూ. దాంట్లో వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర